హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు అధికారులు. ఉదయం బిల్డింగ్ ను పరిశీలించిన బల్దియా అధికారులు దానిని అలానే ఉంచితే సేఫ్టీ కాదని కన్ఫర్మ్ చేశారు. దీంతో 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. భారీ యంత్రం సాయంతో బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు బిల్డింగ్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా 50 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు ఓనర్లు. ఒకవేళ నిన్నే బిల్డింగ్ పక్కకు పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. మంగళవారం రాత్రి సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో బిల్డింగ్ లోని వారు భయంతో పరుగులు తీశారు. కుంగిన భవనాన్ని కూల్చివేయడానికి సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ హైడ్రో అధికారులు. ప్రమాదంలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ యంత్రంతో కూల్చివేయనున్నారు. ఇక ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు అధికారులు. ఉదయం బిల్డింగ్ ను పరిశీలించిన బల్దియా అధికారులు దానిని అలాగే ఉంచితే సేఫ్టీ కాదని కన్ఫర్మ్ చేశారు. దీంతో 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. భారీ యంత్రం సాయంతో బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు బిల్డింగ్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా 50 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు ఓనర్లు. ఒకవేళ నిన్నే బిల్డింగ్ పక్కకు పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. మంగళవారం రాత్రి సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో బిల్డింగ్ లోని వారు భయంతో పరుగులు తీశారు. కుంగిన భవనాన్ని కూల్చివేయడానికి సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ హైడ్రో అధికారులు. ప్రమాదంలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రాలిక్ యంత్రంతో కూల్చివేయనున్నారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు.